ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. భారతదేశ రాజకీయాలన్నీ కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధం చుట్టూ తీవ్రవాదం చుట్టూ తిరుగుతూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అంతా కూడా స్కాముల చుట్టూ తిరుగుతోంది. అది గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ స్కాము, అదైన తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కాము, దీంతోపాటు అదానీ స్కాము. ఏ పేపర్లో చూసినా అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్స్, అటు అలిగేషన్స్ మళ్ళీ ఇట్లా కౌంటర్ అలిగేషన్స్. మరి ఇంతగా వ్యవస్థనంతా కూడా దిగజార్చి స్కాముల చుట్టూ తిరుగుతున్నది నా దేశంలో ఎంటైర్ భారతదేశంలో మన ఆంధ్రదేశమేమని అనిపిస్తుంది. అంటే మిగతా చోట్ల స్కాములు లేవు, అంతా సజావుగా ఉందని కాదు, కానీ ఇక్కడ ఇది పరాకాష్ఠకి చేరింది. ఇంకా తీవ్ర స్థాయికి అనమాట, ఇంకా ఇర్రిపేరబుల్ స్థాయికి చేరిపోయింది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి 5 ఏళ్ళకు ఒకసారి, వాళ్ళ రాజకీయాలకు అనుకూలంగా వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు తప్పితే వారు నిష్పక్షపాతంగా దర్యాప్తులు కానీ నిష్పక్షపాతంగా ఆ కేసులు బనాయించడం కానీ లేదా నిష్పక్షపాతంగా కోర్టు వరకు అక్కడ వాదించడం కానీ జరగడం లేదు. నేను దానికి ఉదాహరణ చెప్తాను. గాలి జనార్దన్ రెడ్డికి మొన్న మైనింగ్ దాంట్లో 14 సంవత్సరాల తరువాత 7 years 7 ఏళ్ల శిక్ష పడింది. ఆయనకి ఫైన్ వేశారు. ఇంకా ఫైన్ చూస్తే నవ్వు వస్తుంది. ఫైన్ 1000 రూపాయలు ఆయనకి ఫైన్ వేస్తారు. అసలు 1000 కోట్ల రూపాయల ప్రజా సంపద ప్రజాధనాన్ని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి మరి ఇవాళ మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీసి మొత్తం భారతదేశంలోనే ఒక మైనింగ్ మాఫియా పేరుగాంచిన గాలి జనార్దన్ రెడ్డికి వారు వేసే శిక్ష 7 ఏళ్ళు. ఇంకా గవర్నమెంట్ అయితే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే ఇంకా మరీ ఆయన ఇంతకుముందు అయితే వీళ్ళంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా పోరాడినామన్నారు. ఇప్పుడు అతను బీజేపీలో చేరినాడు కాబట్టి తేలుగుట్టిన దొంగల మాదిరి ఉన్నారు, ఏం మాట్లాడడంలే. ఎవరు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరాడు కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళకి మిత్రపక్షం కాబట్టి ఏం మాట్లాడుకోకుండా ఇది చేశారు. వీళ్ళు ఎంత దూరం పోయినారంటే ఆయన మన కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఆయన గంగావతిలో పోటీ చేస్తే నిజంగా అభినందించాలి. ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఇదంటే ఆమె మన అనంతపురం శ్రీమతి జె నీరజ, జాయింట్ కమిషనర్ సేల్స్ ట్యాక్స్ అనంతపురం డివిజన్, మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నామని. ఆమె చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు క్లియర్గా లెటర్ రాసిందని. ఎప్పుడు ఈమె లెటర్ రాసిండేది 28/4/23 నాడు ఆమె క్లియర్గా పేపర్లో వచ్చిన వార్తలను తీసుకొని ఆమె లెటర్ రాసింది. ఈయన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో గంగావతి నియోజకవర్గానికి ఈయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈయన మాకు దాదాపు 80,50,24,913 రూపాయలు ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ అరియర్స్ ఉన్నాయి ఈయనవి. కాబట్టి ఈయన అవన్నీ కూడా పే చేయించండి అని చెప్పారు. నువ్వు ఎక్కడైనా సరే నువ్వు అది డ్యూస్ ఉన్నప్పుడు డ్యూస్ కట్టిన తర్వాత మాత్రమే స్క్రూటినీలో ఆ నామినేషన్ చెల్లుబాటు అవుతుంది. ఇది మన వార్డు మెంబర్కి పోటీ చేసేవాడికి కూడా వర్తిస్తుంది. పంచాయత్ బోర్డు వార్డు మెంబర్కి పోటీ చేసేవారు కూడా వారు ఏదైనా అప్పులు ఉంటే ఆ అప్పులు కట్టినట్లుగా నో డ్యూస్ సర్టిఫికేట్ తెచ్చిన తర్వాతే వాళ్ళ నామినేషన్ చెల్లుబాటు అవుతుంది. మరి ఇది 80,50,00,000 రూపాయలు వడ్డీతో కలిపితే దాదాపు 100 కోట్లు, 100 crores. 100 crores. ఇది ఎప్పటి నుంచి 2005-06 నుండి ఆయన 2009-10 వరకు 80,50,00,000 రూపాయలంటే దానికి ఇంట్రెస్ట్తో కలిపి 100 కోట్ల రూపాయలను చెల్లించాలి. ఆమె ధైర్యంగా క్లియర్గా రాసింది. రాసినా కూడా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోలే, ఆ గవర్నమెంటు చర్య తీసుకోలే. ఇవాళ
10 మాసాల పైన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చి. మరి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా ఈ 100 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ఎలాంటి చర్య తీసుకోలే. కాబట్టి ఏమంటే ప్రభుత్వాలు కేసులు అదే అవినీతి వీటి విషయంలో తమకు అనుకూలంగా ఎవరున్నారు, తమకు వ్యతిరేకంగా ఎవరున్నారనేది చూస్తూ ఉన్నారు తప్ప మిగతా చూడంలే. ఇప్పుడు రాష్ట్రంలో రోజు టీవీల్లో పేపర్లో లిక్కర్ స్కామ్ వస్తుంది. ఓకే, లిక్కర్ స్కామ్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా ఎంత పెద్దోళ్ళునే యాక్షన్ తీసుకోవాల్సిందే, దానికి ఎవరు అడ్డం కాదు. మరి లిక్కర్ స్కామ్ కంటే పెద్ద స్కామ్ అదానీ స్కామ్ ఉంది కదా. 1,10,000 కోట్ల రూపాయల అదానీ స్కామ్ విషయంలో మీరు ఎందుకు మాట్లాడడం లేదు? క్లియర్ కట్గా ఇవాళ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ సిఎండి గుప్తా గారిని, రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను ఆయన తొలగించారు. ఇవాళ ఆయన తొలగించిన తర్వాత కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? ఎందుకంటే ఇది నేను పదే పదే గట్టిగా చెప్పాల్సి, ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, లేదా జరిగిపోయింది కాదు. పోన్లేప దాంట్లో తినేసాడో కాంట్రాక్ట్ అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది అని కాదు. అది 25 ఏళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. 7,000 మెగావాట్ సోలారు పవర్ని దీని ద్వారా అగ్రిమెంట్ చేశారు. సెకీ ద్వారా అదానితో అగ్రిమెంట్ అయ్యారు. ఆనాడు అధికారంలో ఉన్న వాళ్ళకి 1,750 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారు. అది ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దానిపైన కేసు నమోదై ఉంది. అది అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు ప్రజలకు నష్టము. ఎందుకంటే అదాని ఇక్కడ ఉత్పత్తి చేయడు సోలార్ పవర్, ఆ పవర్ రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తాడు. కాబట్టి అక్కడున్న రాజస్థాన్ రైతులకు 30 ఏళ్ల పాటు లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. కాబట్టి లీజు రైతులకు పోతుంది. 14,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, అవి కూడా రాజస్థాన్లోకి వస్తాయి. అంతేకాకుండా మూడో ముఖ్యమైన అంశం ఏమంటే ఆ ట్యాక్సులు వచ్చేవి కూడా 8,000 కోట్ల రూపాయల ట్యాక్సులు కూడా రాజస్థాన్ గవర్నమెంట్కే పోతాయి. అక్కడ మళ్ళీ ట్రాన్స్మిషన్ ఇక్కడికి తీసుకొని రావాలి. ప్రజలపైన భారం పడుతుందని అందరూ అంగీకరించారు. మేము ఆ రోజే వ్యతిరేకించాం, హైకోర్టులో కూడా వేశాం. మేమే కాదు, పయ్యావుల కేశవ్ గారు కూడా ఆనాడు పిఎస్సి చైర్మన్గా ఉండి ఆయన కూడా హైకోర్టులో కేసు వేశాడు. మరి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు అధికారంలో ఉండి ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? మేము సూటిగా అడుగుతున్నది ఒకటే, మీరు ప్రతిపక్షంలో ఉంటేనేమో అవినీతి జరిగింది, ప్రజలపైన భారాలు పడతాయి కాబట్టి దీన్ని రద్దు చేయాలంటారు, కోర్టుకు కూడా వేస్తారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మోడీ అదాని ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి మోడీతో మంచిగా ఉండాలి, ఆయనతో డిన్నర్ తినాలని మీరు యాక్షన్ తీసుకోవడంలా. కాబట్టి ఏమంటే ప్రజల్లో ఇవాళ ఎవరు అధికారంలో ఉన్నా వీళ్ళతో కుమ్మక్కు అవుతారు, వీళ్ళతో అగ్రిమెంట్లు చేస్తారనేది ఇవాళ వస్తూ ఉంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, దీనిపైన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికాలోనే దీనిపైన కేసు నమోదైన తర్వాత కూడా మేము దానిపైన మాట్లాడము, దాని గురించి మేము స్పందించమంటే అది సరైనది కాదు. ఖచ్చితంగా దీన్ని స్పందించాలి. దీనిపైన ప్రజలపైన భారాలు పడతాయి. 25 ఏళ్ల పాటు మనం ఆ భారాలు మోయాలి, 25 ఇయర్స్. మరియు ప్రజలపై ఇప్పుడే కరెంట్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అందరూ గగ్గోలు పెడతా ఉంటే, మీరు కరెంట్ ఛార్జీలు తగ్గించడానికి ఉన్న ఈ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోవడం లేదు? కాబట్టి క్లియర్, మీకు అంటే మీకు రాజకీయంగా అనుకూలత ఉంటే ఒకటి, వ్యతిరేకత ఉంటే ఇంకొకటి. గాలి జనార్దన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నప్పుడేమో దాని మీద చేయాలంటారు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరాడు, మీ మిత్రపక్షం కాబట్టి గాలి జనార్దన్ రెడ్డి 100 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటే దాని గురించి మీరు మాట్లాడరు. మీరు ఎందుకు మాట్లాడడం లేదని నేను అడుగుతా ఉన్నా. క్లియర్గా మేము చూపిస్తూ ఉన్నాం, ఇది గవర్నమెంట్ అధికారులు ఇచ్చిందే చెప్తా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే మొత్తం ఆయన ఆస్తులన్నీ కూడా కాన్ఫిస్కేట్ చేయాలి. ఒక మైనింగ్ మాఫియా గజ దొంగ ఆస్తులన్నీ కూడా పెట్టుకొని బినామీ పేర్ల మీద పెట్టుకొని
ప్రభుత్వానికి కట్టాల్సిన కోట్ల రూపాయల పన్నులు కూడా ఎగ్గొట్టే మీరు దానిపైన మీరు మాట్లాడరు. తర్వాత ఇవాళ 1,10,000 కోట్ల, అసలు భారతదేశంలోనే ఇంత పెద్ద స్కామ్ ఇంతవరకు జరగలే. ఐ కెన్ సే మొత్తం ఇండియాలోనే అతిపెద్ద స్కామ్ ఏదంటే అదానీ సోలార్ పవర్ స్టాక్ సెకీ ద్వారా చేసుకున్న అగ్రిమెంటు 1,10,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం ఆయనకు వస్తుంది. ఎందుకంటే పెద్ద స్కామ్ ఇండియాలో ఇంతవరకు జరగలే. దానిపైన చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు నువ్వు లిక్కర్ స్కామ్లో 3,200 కోట్ల స్కామ్ జరిగింది అని మీరు తేల్చారు. ఓకే, మరి 3,200 కోట్లు పెద్దదా లేకపోతే 1,10,000 కోట్లు పెద్దదా? అందరికీ తెలుసు 1,10,000 కోట్లు పెద్దదని. లిక్కర్ స్కామ్ అన్న తాగినారు, తిన్నారు, అటుకు అయిపోయింది. ఇది 25 ఏళ్ల పాటు కట్టేది కదా, ప్రజలపైన భారం పడేది కదా. మరి ప్రజలపైన భారాన్ని మీరు ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేయడంలే? ఎందుకు దాన్ని రివ్యూ చేయడంలే? పోనీ మీకు విషయం తెలియదా? విషయం తెలియకపోతే మీ ఎమ్మెల్యే ఆనాడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్న పయ్యావుల కేశవ్ ఎందుకు కోర్టులో కేసేశాడు? ఓకే, మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేను వేశాను, ఓకే, మరి మీరు కూడా వేశారు కదా. తర్వాత ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ దగ్గర సమాచారం అంతా ఉంది కదా. మీ అధికారుల దగ్గర ఉన్న సమాచారాన్ని పెట్టుకొని మీరు ఎందుకు దాన్ని మీరు రద్దు చేయడం లేదు? కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు రద్దు చేయాలి. దీనిపైన త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ రంగ నిపుణులు, మేధావులు అందరినీ కూడా కలుస్తాం. 26 జిల్లాల నుంచి కూడా దీనిపైన ఒత్తిడి తేవడానికి మేము ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ సిపిఐ 3 ఏళ్లకు ఒకసారి ఆనవాయితీగా మహాసభలు నిర్వహిస్తూ ఉంది. ఆ రకంగా ఈసారి కింది శాఖ స్థాయి నుంచి కూడా మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. సిపిఐ రాష్ట్ర మహాసభలు ఒంగోలు నగరంలో ఆగస్టు 23, 24, 25 తేదీల్లో జరగబోతూ ఉన్నాం. అదేవిధంగా సిపిఐ జాతీయ మహాసభలు 25వ జాతీయ మహాసభలు చండీగఢ్ నగరంలో సెప్టెంబర్ 21 నుండి 25వ తేదీ వరకు జాతీయ మహాసభలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో ఆ ప్రిపరేషన్లో భాగంగానే ఇవాళ అనంతపురంలో కూడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.